ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. గ్రామీణ క్రీడాకారుల కోసమే ఇండోర్ స్టేడియం. గ్రామీణ క్రీడాకారుల కోసమే ఇండోర్ స్టేడియం నిర్మించినట్లు కొంకిపూడి ఆనంద్ తెలియజేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామానికి చెందిన కొంకిపూడి ఆనంద్ ప్రవాస భారతీయుడు. స్వదేశంలో ఉన్న తన సొంత మండలంలోని మరియు ఏజెన్సీ ప్రాంతాలలో సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామీణ యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో కోటనందూరులో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంను నిర్మించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా క్రీడలలో నైపుణ్యం పెంచుకుంటే రాణించగలరని మరియు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలియజేస్తూ ఏజెన్సీ ప్రాంతాలలో ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ నందిక జాన్ విక్టర్ మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే గ్రామీణ ప్రాంతాల నుండి సాధన చేయాలని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త గురుస్వామి అమ్మలకంటి కొండలరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన ఆనంద్కు శ్రీ అయ్యప్ప స్వామి కృప ఉండాలని దీవించారు. అనంతరం స్పోర్ట్స్లో భాగస్వామ్యం అవుతున్న క్రీడాకారులకు ప్రశంస పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకటకృష్ణారావు, కె సతీష్, కె వీరవెంకట సూరిబాబు, దేవారపు శ్రీను, జి నాని, పిఈటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గ్రామంలో ఉన్న యువతని ఎంకరేజ్ చేయడానికి, తర్వాత వాళ్ళ హెల్త్ని ప్రమోట్ చేయడానికి ఈ క్లబ్ పెట్టడం మెయిన్ ఇంపార్టెన్స్ రీజన్. సో ఇక్కడ రౌతులపూడిలో ఉన్న సౌకర్యాలు కోటనందూరు మండలంలో లేవు. సో యువతకి తర్వాత గ్రామస్తులకి అవకాశం కల్పించడం కోసం ఈ క్లబ్ పెట్టడం మెయిన్ రీజను. సో ఈ అవకాశాన్ని అందరూ ఇట్లా చేసుకుంటారు. వాళ్ళు కూడా గ్రామీణ, మండల, రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఆడి దేశానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఈ క్లబ్ ప్రారంభించడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అందరూ ఇట్లా చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ కోటనందూరు మండలం కోటనందూరులో ఈ విధంగా కేబీసీ అనే టైటిల్తో ఈ యొక్క రెండు కోర్టులకు పెట్టడం జరిగింది, షటిల్ కోర్ట్స్. ఈ విధంగా యువతని ఆరోగ్యవంతులు చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కోర్టు సంబంధించిన ఓనర్ అయినటువంటి ఆనంద్ గారు ఎంతో అమౌంట్ వెచ్చించి ఈ యొక్క రెండు కోర్టులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన ఇంటర్నేషనల్ టీము బాయ్స్ నుంచి ఎవరైతే లక్ష సేన్ అలాగే హుషేన్ ఇద్దరు కంబైన్ డబుల్స్గా మన దేశం నుంచి ఆడడం జరిగింది. అదేవిధంగా లేడీస్ నుంచి సింధు గారు, అదేవిధంగా సాయి నెహ్రాన్, ఈ రెండు టీంలు కూడా బాయ్స్ నుంచి గర్ల్స్ నుంచి కూడా ఆడి ఇదే విధంగా పల్లెటూరు నుంచి గేమ్ ఆడి అటు దేశానికి ఎంతో పేరు తేవడం జరిగింది. ముఖ్యంగా ఈ లక్ష్యసేన్ అనే అండర్-16 బాయ్ నుంచి 53 సంవత్సరాల నుంచి మనకి ఎటువంటి మెడల్ లేదు. కానీ ఆ అండర్-16 బాయ్ లక్ష్యసేన్ నుంచి మన దేశానికి బంగారు మెడల్ సంపాదించడం జరిగింది. అదేవిధంగా సింధు ఒలింపిక్స్లో అనేకమైన పథకాలు సాధించి మన దేశానికి మంచి కీర్తి తేవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామం నుంచి కూడా స్టేట్కి అదేవిధంగా నేషనల్కి ఇంటర్నేషనల్ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క దీనికి సంబంధించిన ఓనర్ గారు అయినటువంటి ఆనంద్ గారి ద్వారా ఈ యొక్క స్పెషలిస్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ యూత్ అంతా చక్కగా దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ యొక్క గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున ఇక్కడ ఎంతో ఆనందదాయకంగా యువత ఈ స్టేడియంలో కేబీసీ స్టేడియంలో ఎంతో ఆనందంగా ఈ రోజున ఇక్కడ అవకాశం జరిపించారంటే ఆయన తల్లిదండ్రుల యొక్క కృప, కీర్తి చేసేటటువంటి కొంకుపూడి అప్పారావు గారు అలాగే అప్పలరాజు గారి దంపతుల కుమారుడైనటువంటి ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో చాకచక్యంగా
ఏదో యువతకి ఏదో చేయాలనే సత్సంకల్పంతో ఈ యొక్క ఇంత బృహన్న మహోత్తరమైన కార్యక్రమం నడిపించారు. ఎంతోమంది ఆడుకోవాలన్నా సరే వర్షాభావ కారణాలుగా ఎవరో బయట ఉండి ఆడుకోలేకపోతున్నారో దాన్ని ప్రతిఘటించి ఈ రోజున ఇక్కడ ఈ స్టేడియం నిర్మించడం జరిగింది. ఇదే కాకుండా లంబసింగి, చింతపల్లి, పాడేరు మొదలగు గ్రామాల్లో ఎంతో నిరుపేదలకి ఆయన తాగునీరుని కూడా అందించారు. అందుకని వారిని భగవంతుడు అయ్యప్ప స్వామి కూడా తోడై నీడై ఉండి ఇలాంటి ఎన్నో స్టేడియంలు చేయాలని యువతకు ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రోత్సాహాలు కల్పించడం కోరి ప్రార్థిస్తున్నాం.